భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఇక ఏం జరుగుతుందిరా బాబోయ్! అనుకునే టైంకి హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగి ఆటను మార్చేశాడు. టోటల్‌గా భారత్ వైపు ఆటను మలుపు తిప్పాడు. అయితే ఇక ఈ క్రమంలో గనుక మనం చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యా పైన, భారత జట్టు పైన ప్రశంసల వర్షం కురిపించారు మన భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు. అంటే రోహిత్ కోహ్లీతో పాటుగా అశ్విన్ కూడా. అయితే ఒక్కొక్కళ్ళు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజం చెప్పాలి అంటే మ్యాచ్ గెలవడం కన్నా ముందు హార్దిక్ పాండ్యా అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా మైదానంలో ఆడుతుంటే చాలా సంతృప్తిగా అనిపించింది. వాళ్ళిద్దరికీ గాయం అవ్వటం అది కేవలం భారత జట్టుని అభిమానుల్ని మాత్రమే కాదు, అందరినీ కూడా బాధించిన విషయమే. అయితే వాళ్ళిద్దరూ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చి, ఇక వాళ్ళు చాలా బాగా అంటే ఆఫ్‌కోర్స్ 'శుభ్‌మన్ గిల్' బాగా ఆడకపోయినప్పటికీ కూడా, హార్దిక్ పాండ్యా వరుసగా సిక్సర్‌లు బాదుతుంటే చాలా చూడముచ్చటగా అనిపించింది. మొదటి టీ20 మ్యాచ్ గెలిచినందుకు శుభాభినందనలు. ఇక వన్‌డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ కూడా భారత్‌దే అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఏమన్నాడంటే, ఎక్కడైనా భారత జట్టుకు సంబంధించిన టీ20 సిరీస్ జరుగుతోంది అంటే, నేను ఎంతగా టీ20 సిరీస్‌ని మిస్ అవుతానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకనంటే, ఆ సిరీస్ నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళింది. నిజానికి ఈ ఫార్మాట్‌లో టీ20 ఫార్మాట్‌లో ఒక్క బాల్ లేదా ఒక్క ఓవర్ చాలు ఆట మొత్తం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళిపోవడానికి. ఒక సీసా గేమ్ లాగానే ఉంటుంది. అయితే ఇక నిన్నే ఆ మ్యాచే దానికి ఉదాహరణ. ఒకానొక దశలో భారత్ అసలు 120 పరుగులైనా చేస్తుందా? 100 పరుగులైనా చేస్తుందా? అన్నంత డౌటొచ్చింది. కాకపోతే ఇక హార్దిక్ పాండ్యా ఆటను మార్చేశాడు. వరుసగా 2 సిక్స్‌లు కొట్టి బ్యాక్ టు ద ఫార్మ్‌లోకొచ్చేశాడు. దాంతో భారత జట్టు అక్కడి నుంచి స్టేబుల్‌గా, స్టాండర్డ్‌గా ఆడుతూ విజయాన్ని చేజిక్కించుకుంది. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అంటూ పేర్కొన్నాడు. ఇక అశ్విన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నారంటే, భారత జట్టు 175 పరుగుల స్కోర్‌ని చేసింది. బ్రహ్మాండం. కానీ ఆ స్కోర్‌ని నిలబెట్టి ప్రత్యర్థి జట్టును అంతకన్నా ముందు అంటే ఏకంగా 101 పరుగులతో సౌత్ ఆఫ్రికా లాంటి పటిష్టమైన జట్టును ఓడించింది అంటే, దానికి మాత్రం నేను ఫుల్ క్రెడిట్ జస్‌ప్రీత్ బుమ్రాకి, అలాగే హర్షదీప్ సింగ్‌కి ఇస్తాను అని చెప్పాడు. ఎందుకనంటే బౌలర్స్ గనక ఇక్కడ సరిగ్గా రాణించకపోతే, ఇక బ్యాట్స్‌మెన్స్ ఎంత భారీ స్కోర్ చేసినా కూడా ప్రయోజనం ఉండదు అంటూ మరొక్కసారి బౌలర్ల సత్తా చెప్పాడు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.